మనం చాలా సంవత్సరాల నుంచి ఇండియా నుంచి హైయెస్ట్ ఎక్స్పోర్ట్ చేసేది యూఎస్కి డైమండ్స్ అండ్ జ్యువెలరీ. కానీ ఫస్ట్ టైం మనం అవి కాకుండా ఇంకొకటి ఎక్స్పోర్ట్ చేసాం. అవేంటో తెలుసా? స్మార్ట్ ఫోన్స్. ఫస్ట్ టైం మన డైమండ్ ఎక్స్పోర్ట్స్ కన్నా స్మార్ట్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ. అండ్ దీనికి కారణం ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం డైమండ్స్ని $1.44 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసినట్టయితే మనం స్మార్ట్ ఫోన్స్ $2 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసాం యూఎస్కి. అండ్ దీనికి కారణాలు ఏంటి అని అంటే, ఫస్ట్ది మనం డైమండ్స్ ఎందుకు ఇలా లూజ్ కావాల్సి వచ్చిందో తెలుసుకుందాం. EU ఇండియా మీద ఒక ట్రేడ్ రిస్ట్రిక్షన్ పెట్టింది. ఓన్లీ EU కాదు, G7 కంట్రీస్ అన్నీ కలిసి 2023 డిసెంబర్లో ఇండియాలో చాలా వరకు ఏవైతే డైమండ్స్ని పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తామో అక్కడ నుంచి మనకు 13% రష్యా నుంచే వస్తాయి. అండ్ ఇప్పుడు రష్యా నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా శాంక్షన్ అయ్యి ఉంది. సో దాంతో మనం నిజం చెప్పాలంటే 30% ఆఫ్ ద మార్కెట్ని కోల్పోయాం. అంటే చాలా కష్టం. అండ్ సెకండ్ది, చాలా వరకు యూఎస్లో రిసెషన్ అండ్ చాలా వరకు తక్కువ డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టడానికి ప్రస్తుతానికి. అండ్ ఇదే కాకుండా చాలామంది యంగ్ కపుల్స్కి న్యాచురల్ డైమండ్స్ అంటే బ్లడ్ డైమండ్స్ అని, అలాగే దాంట్లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్లేవరీ మిగిలిన అన్నీ చూసుకొని చాలామంది ఎక్కువ మంది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఎంగేజ్మెంట్ రింగ్స్లో కూడా ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ చాలా ఎక్కువగా పెరిగాయి దాని డిమాండ్. ఇది సెకండ్ కారణం. అండ్ థర్డ్ది, ఎకనామిక్ హికప్ ఇన్ చైనా. మనకి దగ్గర మనం ఏదైతే డైమండ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ ఎక్స్పోర్ట్స్లో 30% చైనాకే ఎక్స్పోర్ట్ చేస్తాం. అండ్ చైనాలో కూడా ఇప్పుడు చాలా వరకు డిమాండ్ తగ్గింది. అండ్ సో దానివల్ల ప్రభావం ఏంటి అంటే, సూరత్లో ఒకప్పుడు అస్సలు డైమండ్ ఇండస్ట్రీ అనేది నిద్రనే పోకపోవు. ఇండియా యొక్క ఫేవరెట్ డైమండ్ చైల్డ్, ద డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా. అండ్ ఇప్పుడు వీక్లో జస్ట్ 2 days మాత్రమే సూరత్లోని కంపెనీస్, డైమండ్ ఫ్యాక్టరీస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. సో అది పరిస్థితి ఇప్పుడు. ఇక స్మార్ట్ ఫోన్స్ గురించి చూసుకుందాం. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఒక సిల్వర్ లైనింగ్ ఉంటుంది అంటారు కదా. అండ్ ఎప్పుడైతే మన ఎక్స్పోర్ట్స్ ఇన్ డైమండ్స్ పడిపోయాయో, అలాగే జ్యువెలరీలో పడిపోయాయో, స్మార్ట్ ఫోన్స్ అనేవి షైన్ అయ్యాయి. అండ్ దీనికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? యాపిల్ కంపెనీ. సో దగ్గర 14% ఆఫ్ ద గ్లోబల్ ఐఫోన్ ప్రొడక్షన్స్ మొత్తం ఇప్పుడు ఇండియాలోనే జరుగుతున్నాయి. అండ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క సింగిల్ ఐఫోన్ 7 ఐఫోన్స్లో ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అండ్ దీనికి పెద్ద కారణం ఏంటో తెలుసా? ది PLI. ఇండియా యొక్క PLI స్కీమ్, అదే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఒక చామ్ లాగా వర్క్ అయింది. అండ్ ఇక్కడ ఎంత ఎక్స్పోర్ట్ చేశామంటే స్టాగరింగ్గా యాపిల్ ఎక్స్పోర్ట్స్ $12.1 బిలియన్ మనం ఫైనాన్షియల్ ఇయర్ 2024లో చూసుకున్నట్టయితే. అండ్ ఇవన్నీ కలిసి ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ని ఒక రేంజ్లో పెంచాయి, అండ్ ఎక్స్పోర్ట్స్ని కూడా. అండ్ ఇక్కడ మనం బిగ్ పిక్చర్లో చూసుకున్నట్టయితే ఈ షిఫ్ట్ ఏమి ఎక్స్పోర్ట్ ర్యాంకింగ్స్ ఒక్కదాని గురించే కాదు. ఇండియా ఒక స్కిల్డ్ క్రాఫ్ట్మ్యాన్షిప్ నుంచి ఒక హైటెక్ విజర్డ్గా మారుతుంది. అండ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా చాలా ఎక్కువగా మనం గ్లోబల్ లెవెల్లో కంపీట్ చేయొచ్చు అని చెప్పేసి నిరూపించేది గ్లోబల్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్లో. అండ్ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, డైమండ్ కటింగ్కి మనకు కావాల్సిన స్కిల్స్ వేరు. అండ్ అలాగే టెక్ రెవల్యూషన్, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్కి కావాల్సిన స్కిల్స్ వేరు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోచిప్స్ ఇవన్నిటి మీద కూడా మన వర్కర్స్కి, మన ఇండియన్ పీపుల్కి ఒకవేళ ఎడ్జ్ వచ్చిందంటే మనం ఇప్పుడు నెక్స్ట్ ఎకనామిక్ బిగ్ స్టోరీగా మారచ్చు. అండ్ దానికి నిజం చెప్పాలంటే ఇప్పుడు యాపిల్ హెల్ప్ చేస్తుంది. ఈ స్టాగరింగ్ అమౌంట్స్ ఇలానే పెరుగుతూ ఉంటే నిజంగా ఇండియాస్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా అంటే చాలా తొందరగా పెరగబోతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరికి చూసినందుకు.